ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటి గారు, బాలయ్య తీస్తానన్న సినిమాతో మరొకసారి ఎన్టీఆర్ జీవితం మరొకసారి చర్చనీయాంశమైనటువంటి సందర్భంలో ఆ కుటుంబంలో సభ్యులు మీరు 1979లో మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎలా ఉండాలనుకుంటున్నారు బాలయ్య సినిమా? ఈ మధ్య నేను అడిగినప్పుడు బాలయ్య సినిమా అసలు తీస్తారా అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశాను. కాబట్టి ఆ సినిమా తీయటం అనేది చాలా కష్టమైనటువంటి వ్యవహారము, అందులో కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి బాలయ్యకి. కాబట్టి ఆ సినిమా ఏ విధంగా అసలు మొదలుపెట్టడం అనేటటువంటి సాధ్యమవుతుంది అనేటటువంటి దానికి నా వరకు నేనైతే మాత్రం అది సాధ్యం కాదు అనేటువంటి అభిప్రాయంతో నేను ఉన్నాను. కేవలం ఆ చివరి ఘట్టం చూసి వద్దని చెప్తున్నారా మీరు? మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, బయోపిక్ ఉండవలసిందే. ఆ బయోపిక్లో రాజకీయ ప్రస్థానం అనేటటువంటిది కూడా నటనా ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానానికి వచ్చినప్పుడు రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర మీడియా దగ్గర ఉన్నవి, ఆయన రికార్డ్ చేసినటువంటి ఉన్నవి, ఇవన్నీ కనుక చూపించినట్లయితే చూపించాలి కదా. చూపించినప్పుడు ఇప్పుడున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో బంధుత్వం ఉంది. రామారావు గారి మీద ఏ విధంగా తీస్తే ఎవరు ఏ విధంగా అనుకుంటారనేటటువంటి వాతావరణం బాలయ్యకి రావచ్చు. ఆ నేపథ్యంలో అది తీయటం అనేది సాధ్యం కాదు. కానీ ఇటువంటి క్రమంలో కీలక పాత్రధారుల్లో మీరు కూడా ఒకరు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయంలో నేను నా పుస్తకం రాసినప్పుడు కానీ, తర్వాత పత్రికాముఖంగా కానీ, టీవీ ముఖంగా కానీ నేను ఆ సందర్భంలో ఉన్నటువంటి దానికి విచారాన్ని వ్యక్తం చేసినటువంటి విషయాన్ని ముందు గమనించాలి. నేను చేయకూడదు, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఆ పని చేయకూడదు అని మనచ వాచ కర్మ తర్వాత కాలంలో నేను భావించినటువంటి వ్యక్తిగా నా పరిపూర్ణమైనటువంటి ఆ విచారాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కూడా ఈరోజు కూడా నేను ఉండి ఉండకూడదు ఆ యొక్క ప్రక్రియలో అనేటటువంటిది నేను మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను. అది తప్పిదవే నా వైపు నుంచి. నా జీవితంలో ఒక మచ్చ అంటూ ఉంటే అదే నా మచ్చ. అప్పట్లో డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇవ్వడం మూలంగానే మీరు కొంత టెంప్ట్ అయ్యారు అని చెప్పి చెప్తారు, నిజమేనా అది? అసలు ఇప్పుడు ఇది వచ్చినప్పుడు 2-3 విషయాలు చెప్తే కానీ ఆ నేరేషన్ కుదరదు. ఇప్పుడు బాలయ్య సినిమా అంటున్నారు కదా, అసలు రామారావు గారిని పదవి నుంచి తొలగించేటటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఆ రోజున నా ఇంటికి వచ్చింది ఎవరు? బాలకృష్ణ వచ్చాడు, హరికృష్ణ వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు నా ఇంటి దగ్గర. నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగే టైంకి మా ఇంట్లో గంట ముందుగా వచ్చి వాళ్ళు ముగ్గురు కూడా కూర్చుని, నేను వచ్చిన తర్వాత నాతోటి చంద్రబాబు సంభాషణ మొదలుపెట్టాడు. నన్ను వైస్రాయ్ హోటల్కి తమకి సపోర్ట్ చేస్తూ రమ్మని చెప్పి ముగ్గురు వచ్చి నన్ను కోరినటువంటి విషయం. ఈ విషయం మరి పిక్చర్లో ఏమవుతుంది, ఎవరికి ఆపాదించాల్సి వస్తుంది? తీసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పి నేను రేపు చెప్తా కదా. అందుకే ఆ ఘటనకి మీరే ప్రత్యక్ష సాక్షి కాబట్టి, మీరే కీలక పాత్రధారి కాబట్టి మీ క్యారెక్టర్ గురించి కూడా మీరు కొంత ఎలా ఉంటుంది అనేటువంటి భయం మీకు చెప్తా. భయం కాదు, నేను చెప్తాను. నేను కావాలంటే నేను రాశాను అంతా కూడా, నా పాత్ర గురించి రాశాను. ఇప్పుడు చెప్పడానికి కూడా నాకేం భయం లేదు. కానీ సినిమాలో సినిమా అంటూ తీయడం అంటూ జరిగితే ఆ సినిమాలో ఖచ్చితంగా మీ పాత్ర కీలకమే. పాత్ర ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నన్ను అడిగితే నేనే ఆ సందర్భంలో ఏం జరిగిందని చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. లేదు, నా పుస్తకంలో ఉంది యథాతథంగా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. దానికి భిన్నంగా ఉంటే మాత్రం చెప్పాల్సి వస్తుంది. అయినా కానీ నేను ఉన్నాను కాబట్టి, నేను చేసిన తప్పు అని చెప్పి చెప్తున్నాను కాబట్టి నాకేం భయం లేదు. ఇక మీరు నాకు మాట్లాడారు డిప్యూటీ సీఎం పదవి అనేటటువంటిది, అది చెప్పాలి. అది వీళ్ళు ముగ్గురు వచ్చారని చెప్పాను కదా, ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నారు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత రూమ్లోకి తీసుకువెళ్ళి చంద్రబాబు చెప్పినటువంటి మాట, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, నువ్వు డిప్యూటీ సీఎం అని చెప్పన్నారు. డిప్యూటీ సీఎం అనగానే మరి హరికృష్ణ పరిస్థితి ఏంటంటే, హరికృష్ణకి సెక్రటరీ ఏదో ఇస్తాము, ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పారు. తర్వాత పోనీ బయటకు వచ్చేటప్పటికి నేను రూమ్లోంచి బయటకు రావడం జరిగింది. రూమ్లోంచి బయటకు రాగానే నన్ను లక్ష్మీప్రసాద్, విజయ ఎలక్ట్రికల్స్ రమేష్, ఇంకొక వ్యక్తి చాలా ప్రధానమైన వ్యక్తి, పేరు చెప్పకూడదు, చాలా పెద్ద పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ఇప్పుడు
కేంద్ర స్థాయిలో, దేశ స్థాయిలో ముగ్గురు కలిసి నన్ను అడిగారు ఏమి జరిగిందని. ఇట్లా చెప్పాడని చెప్పారు. చెప్తే వెంటనే హరికృష్ణకి మంత్రి పదవి కావాలి కదా అని అన్నారు. అటువంటప్పుడు నేను తప్పుకుంటాను, నాకేం అవసరం లేదు, హరికృష్ణే క్యాబినెట్లో ఉంటాడు, ముగ్గురు ఉండటం అనేది సాధ్యం కాదు, హరికృష్ణే ఉండి అని చెప్పాను నేను ఎమ్మటే. అయితే చంద్రబాబు చెప్పలేదు ఆ మాట. మీరు చంద్రబాబు కూడా చెప్పమాకండి, అతను నా దగ్గరికి వస్తాడు, వచ్చినప్పుడు ఏమి డిమాండ్ చేయొచ్చో, మిగతా మంత్రులు ఎవరెవరు ఉండాలో అనేటట్టుందన్నా కనీసం డిస్కస్ చేద్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. ఆ విషయాలు తీసుకుంటే ఇంతకీ ఇప్పుడు బాలయ్య సినిమా అంటూ తీస్తే ఆ సినిమాలో విలన్ ఎవరయ్యేటువంటి ఆస్కారం ఉందని మీరు అనుకుంటున్నారు? అసలు వాళ్ళకి సినిమా తీయలేడనే నేపథ్యం నేను చెప్తా ఉన్నాను. తీస్తే ఇవన్నీ తీయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది బయోపిక్ కాదు. అర్థమైందా? ఇంతకీ విలన్ ఎవరు కావాల్సినటువంటి అవసరం మీరు అనుకుంటున్నారు? నేను అలా తీయమనో ఇలా తీయమనో నేను చెప్పేటటువంటి సాహసం నేను చేయను. కానీ మొత్తానికి మొత్తం 360 డిగ్రీస్లో చూపించాలి సినిమా అంటారు. ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో చేసినటువంటి ప్రసంగాల ప్రభావం ఈ సినిమా మీద ఏ మేరకు ఉండేటువంటి ఆస్కారం ఉంది అంటారు? ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న బయట చూపిస్తాను మీకు. రామారావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరువదు. ఎన్టీఆర్ మాటల ప్రకారం చెప్పాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ఈ సినిమాలో విలన్ కావాలి అని మీరు చెప్పగానే చెప్పదలుచుకున్నారా? ఇది నేను విలన్ అని చెప్పట్లేదు. ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటిది చరిత్రని బయోపిక్ అనేటటువంటిది చరిత్ర. కాబట్టి చరిత్రలో ఇవన్నీ కూడా ఉంటవా ఉండవా, ఉండకపోతే కొంతమంది వచ్చి బయట మళ్ళీ గోల చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పర్టికులర్ సందర్భంలో కుటుంబ సభ్యుల ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పనిచేసిందా, లేక పదవి అనేటువంటి అంశం పనిచేసిందా? ఏది మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ రోజు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా నిలబడాలి అనేటువంటి ఆలోచన తీసుకురావడానికి? ఆ సందర్భంలో ఒక రకంగా చూస్తే నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇవాళ రాజకీయాలు లేను కాబట్టి ఓపెన్గానే చెప్పచ్చు. రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను సిస్టంలో ఉండాలి. యాక్చువల్గా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత, క్యాంపులోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మళ్ళీ అక్కడ రివోల్ట్ అనేటటువంటిది సాధ్యం అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈనాడు ఎడిటోరియల్ రాసింది 130 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, తిరగబడండి అని చెప్పి 3 సార్లు ఒక 15 రోజుల్లో ఎడిటోరియల్ రామోజీరావు గారు సంతకంతో తిరగబడండి ఎన్టీ రామారావు గారిని తొలగించడని చెప్పి రాసినటువంటి సంఘటన ఉంది. చివరికి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి రామోజీరావు గారికి దండం పెట్టి, రామోజీరావు గారు మీరు చేస్తున్నటువంటి కరెక్ట్ కాదు, మీరు అన్న 130 మంది లేరు, నేను 130 మంది ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను, మీకు డబల్ డిజిట్ లేదు, 5గురో 6గురో ఉంటారు, అందుకంటే మీ దగ్గరికి రారు, మీరు దయచేసి మీరంటే గౌరవము, మీ పేపర్ అంటే నాకు ఎంతో ఇష్టము, మీరు ఎంతో సహాయం చేశారు పార్టీకి, మీరు ఈ పని చేయొద్దని చెప్పి నేను వ్యక్తం చేస్తే ఆయన నీకేం తెలీదు నువ్వు వెళ్ళిపోమన్నారు. క్యాంపులోనే చీలిక తీసుకురాగలను, ఆ క్యాంపే విచ్ఛిన్నం అవుతుంది అని మొదటి నుంచి మీరు నమ్ముతూ వచ్చారా? చెప్పాను కదా నేను ఇప్పుడు. అంటే ఆ రకంగా కొంతమంది మళ్ళీ తీసుకుని బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ చేయగలనేటువంటి విశ్వాసం మాత్రం నాకు ఉన్నది. అంటే అల్టిమేట్గా మీ ఆలోచన అదే ఆ రోజున. అందువల్లనే ఆయన వెంటనే క్యాంపు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే క్యాంపులకు వెళ్ళారు కదా, అక్కడికి ఆ రోజు రాత్రి రెండో రోజు కొంతమంది పెద్దలతోటి డిస్కషను చేసుకున్నారు చంద్రబాబు. ఆ పెద్దలు ఇచ్చిన సలహా, పక్కలో బల్లెం పెట్టుకుంటావా నువ్వు, గతంలో అతని యొక్క విధానం ఏంటో, విధానం అంటే అతను చేసినటువంటి పని తెలియదా అనేటటువంటి విధంగా మాట్లాడిన నేపథ్యంలో తర్వాత సంఘటనలన్నీ మీకు అందరికీ తెలుసు. ఆ పక్కలో బల్లెం ఖచ్చితంగా మీరే అన్నది అందరికీ తెలిసినటువంటి సందర్భంలో బాలయ్యకి మీరు ఇస్తున్నటువంటి సలహా ఏంటి సినిమా గురించి? తీయమంటారా తీయొద్దంటారా? బాలయ్యకి నేనేం సలహా ఇవ్వట్లేదు, సాధ్యం కాదు అని చెప్పి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, అంతవరకే నా యొక్క పరిధి. అంటే ఎందుకు బాలయ్య సినిమా తీయమంటారా తీయొద్దంటారా? బాలయ్యకి ఇబ్బంది కలుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుంది. ఇవాళ నాకేం చంద్రబాబు నాయుడు మీద కోపం కానీ ఇంకా కానీ ఏం పెట్టుకుని నేనేమి ఇక్కడికి రాలేదు.
అయిపోయింది, అది అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నేను రాజకీయాలను వినిపించుకున్నాను. నా ప్రశాంత జీవితం నేను గడుపుకుంటా ఉన్నాను, నేను పుస్తకాలు చదువుకుంటా ఉన్నాను, పుస్తకాలు రాసుకుంటా ఉన్నాను. దీంతో పాటుగా తమిళ రాజకీయాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తమిళనాడు పాలిటిక్స్ని అప్పటి ఆగస్టు సంక్షోభంతో పోల్చడానికి ఆస్కారం ఉందా? వెంకటేశ్వర గారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి తమిళ రాజకీయాలుని అప్పటి ఆగస్టు సంక్షోభంతో పోల్చడానికి ఆస్కారం ఉందా అంటే మీకున్నటువంటి రాజకీయ అనుభవంతో ఏం చెప్తారు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ పార్టీ ఎవరైతే నడుపుతున్నారో ఆ నాయకులు అసలు ఈ సంక్షోభాలకన్నిటికీ మూల కారణం. పార్టీ నడిపించేటటువంటి నాయకులు తమ తర్వాత పార్టీ ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది తెలియజెప్పకుండా, ఆ ప్రయత్నం చేయకుండా, ఒక అభద్రతతోటి ఎవరిని నమ్మకుండా ఉండటం వల్ల ఈ సంక్షోభాలు ఏర్పడతాయి అనేటటువంటిది నా అభిప్రాయం. ఏముందండి, ఎవరన్నా ఒకళ్ళని ఎంకరేజ్ చేయటం అనేటటువంటి చేస్తే వాళ్ళు ఎక్కడ వచ్చి తమ పీఠాన్ని ఆక్రమించుకుంటారు అనేటట్టు భయం తప్పితే, ఒక బాల్ ఠాకరేనో ఒక కాన్సీరామో లాగా పార్టీని నడిపేటటువంటి వాళ్ళు నాకు కనపట్టలేదు. ఈ తమిళ రాజకీయాల విషయాన్ని తీసుకుంటే ఆల్రెడీ జయలలిత పరోక్షంగా శశికళని కేవలం తెర వెనుక రాజకీయాలకు పరిమితం చేసి పన్నీర్ సెల్వాన్ని తన వారసుడిగా ప్రకటించారు అని చెప్పి అనుకోవచ్చు. కొంతమంది ఆ రకమైన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు పన్నీర్ సెల్వము అనేటటువంటి వ్యక్తిని 3 పర్యాయాలు ముఖ్యమంత్రిని చేసింది జయలలిత. ఈవిడని ఇంటికి పరిమితం చేసినటువంటి వాతావరణం మనకు కనపడింది. ఆవిడ అవసరాలు తీర్చుకోవడానికి ఆవిడ ఇక్కడ బొమ్మను తయారు చేసి ఇక్కడ పెట్టి కూర్చుని ఎవరికి ఏమీ లేదు అనేటటువంటి వాతావరణంలో ఆవిడ నడుపుకుంటూ పోయింది. ఆ నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఒక్కసారి అందరూ అధికారం కావాలనేటటువంటి తత్వంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. నెట్లో ఒక పోస్టింగ్ చూశాను నేను. ఏం చూసాము, ఇక్కడ కూడా ఆ రకంగా ఎవరికి శశికళ గారికి కనుక ఒక పత్రికో ఒక మీడియాయో వెనకమాల ఉన్నట్లయితే ఇప్పటికి అయిపోయేది. ఇవాళ సోషల్ నెట్వర్క్ విపరీతంగా ఎగనెస్ట్ శశికళకి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. దాంతో ప్రజలు రెచ్చిపోతూ ఉన్నారు. ఇది చూసి పన్నీర్ సెల్వం గారికి బలం వచ్చింది. ఈరోజు బీజేపీ నాయకత్వం శశికళ విషయంలో కొంత వేచి చూసేటువంటి ధోరణి అవలంబిస్తుంది. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ విషయంలో ఎన్టీఆర్కి అన్యాయం జరిగింది అనే అభిప్రాయానికి రాకపోవడం మూలంగా, లేక చంద్రబాబు నాయుడిని హోల్డ్ చేయడంలో, కంట్రోల్ చేయడంలో కొంత అంత అగ్రెసివ్ రోల్ ప్లే చేయలేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అవుననుకుంటారా, కాదంటారా? చంద్రబాబు నాయుడికి ఆ రోజు అన్ని వైపుల నుంచి కూడా, ఒక మీడియా వైపు నుంచి, ఇతర పెద్దల నుంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నది కాబట్టే దాన్ని అధిగమించగలిగాడు. ఇవాళ ఈవిడ వచ్చేటప్పటికి అది అధిగమించడానికి ఈ సపోర్ట్ అంత సిస్టమ్ లేదు కాబట్టి కొంచెం కష్టం అవుతా ఉంది. రాజీనామా చేసినటువంటి ముఖ్యమంత్రి, రాజీనామా ఆమోదం పొంది కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రాజీనామా వెనక్కి తీసుకుంటాను అంటే అది సాధ్యమైనటువంటి అంశమేనా? ఫ్లోర్లో బలాన్ని నిరూపించుకోకుండా ఒక వారం రోజులు 10 రోజుల్లో ఏమి ముందుకుపోయేది ఏమి ఉంటుందని చెప్పి నేను అనుకోను. కాబట్టి అవకాశం, ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అది హోల్డ్ చేయగలుగుతున్నాడు గవర్నర్ అయినా. ప్రజల మనోభావాలు ఆ విధంగా లేకపోతే అప్పుడు గవర్నర్కి పై ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆపాదించవచ్చు వేరే రకమైనటువంటి ఉద్దేశాలని. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ లిబర్టీ తీసుకున్నట్టు కనపడుతుంది. ఆ లిబర్టీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రత్యక్షంగా మీరు రాజకీయాలు ఇప్పుడు ఈరోజు లేకపోయినప్పటికీ ఆల్రెడీ మీ సతీమణి బీజేపీలో కీలకమైనటువంటి నాయకురాలుగా ఉన్న సందర్భంలో బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎపిసోడ్లో ఎంత ఉంది అంటే మీరేమంటారు? బీజేపీ ఎపిసోడ్ అంటే బీజేపీ వాతావరణాన్ని పరిశీలించడం అనేటటువంటిది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ నేపథ్యంలో మంచి చెడు అనేటటువంటిది రెండు. సోలి జరాబ్జీ ఎందుకు మాట చెప్పాను, అటువంటి పెద్ద మనిషే ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని వెలిపించినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వము ఆ దృక్కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా ఆలోచిస్తే తప్పు లేదు అనేటటువంటిది నా యొక్క భావన. శశికళ గారిని ఆల్రెడీ ఎల్పీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత, శాసనసభాపక్ష నాయకురాలుగా ఎన్నుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేయించి ఉంటే ఒకలాగుండే. కానీ ఆ జరగకపోవడం మూలంగానే పన్నీర్ సెల్వం పైకి లేచి తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది కదా. దానికి అవకాశం కల్పించింది బీజేపీ నాయకత్వమా అంటే?
చెప్పాను కదా, ఒక్క రోజు 2 రోజుల్లో ఏమి అయ్యేటట్టుంది కాదు. అటువైపున సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నది. ఒక వారం రోజుల్లో మేము జడ్జిమెంట్ ఇస్తాము అనేటటువంటిది కూడా వ్యక్తపరిచిన నేపథ్యంలో ఈ రకమైనటువంటి లిబర్టీ తీసుకోవటం అనేటటువంటిది సాధ్యము అనేది నా అభిప్రాయం. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆనాటి క్యాంపులో రివోల్ట్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంది అన్నది మీరు ఇంతకుముందు చెప్పినటువంటి మాట. ఇప్పుడు కూడా బీజేపీ నాయకత్వం హోల్డ్లో ఉంచడం వల్ల, శశికళను హోల్డ్లో ఉంచడం వల్ల ఆ రకమైన తిరుగుబాటు వచ్చే ఆస్కారం కనబడుతుంది. ప్రస్తుతానికి కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వస్తున్నారు అనేటటువంటిది మనకి న్యూస్లో చెప్పబడతా ఉంది. ఒకళ్ళు స్నానానికి వెళ్తున్నామని, ఒకళ్ళు గుండెపోటు వచ్చిందని చెప్పి, ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఈ రకంగా బయటకు వచ్చి కనపట్టలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీసు కమిషనర్ని వాళ్ళని కూడా పంపించి వాళ్ళని చూడండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నెట్లో చూశాను, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పడవల్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారని, ఏది రిసార్ట్ నుంచి పడవల్లోకి ఎక్కడికో తీసుకెళ్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లను తీసేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏదైనా సాధ్యం అనేటటువంటి మనకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేయకపోవడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పని చేయకపోవటం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొంత ఎన్టీఆర్కి స్పేస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోవడం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ మీద ఎప్పుడు కూడా కోపం ఉంటుంది. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి. ఈ విషయంలో మనం తలదొరచడం ఎందుకులే అనేటటువంటి పెద్ద మనిషిగా ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి రిక్వెస్ట్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి 2 వైపుల నుంచి వెళ్ళింది అనేది నాకు తెలుసు. కాబట్టి ఆయన తటస్థంగా ఉంటే బెటర్ అని చెప్పి ఆయన పట్టించుకోకుండా ఉన్నారు. దిగుబడి ఈరోజు అయితే మీరు రాజకీయాల్లో లేరు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్తున్నారు, ఉన్నారు కూడా. ఓకే, కానీ రాజకీయాల్లో ఈరోజు ఉనికి ముఖ్యమా, విలువలు ముఖ్యమా అంటే మీరేం చెప్తారు? రాజకీయాల్లో ఉండే వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం. ఇవాళ సిద్ధాంతాలు అని చెప్పి రాజకీయాల్లో ఉంటాం అని అంటే సాధ్యం కాదు అనేటటువంటి పరిస్థితికి నేను కనపడతా ఉంది ఇవాళ. సో అయినా ఉనికే ముఖ్యం, అయినా కానీ ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అనేటటువంటిది నా యొక్క భావన. విలువలు కాదు ఉనికే ముఖ్యం రాజకీయాల్లో తప్పదు అంటారు. ఉండేవాళ్ళకి అది తప్పదు, అది కానీ ప్రయత్నం చేయటంలో తప్పులేదు. ప్రయత్నం చేయటం అనేటటువంటిది ఇవాళ మోడీ గారి గురించి నేనేదో పొగటం అనే కాదు. ఇవాళ అందరూ చెప్పుకునేది ఏంటంటే, ముందు దేశవ్యాప్తంగా కరప్షన్ అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వపరంగా లేదు అనేటటువంటి కరాఖండిగా చెప్తా ఉన్నారు. క్యాబినెట్లో కూడా ఎవరు కూడా సాహసించడం లేదు, మోడీ గారు కూడా ఒప్పుకోరు. అదేవిధంగా ఆఫీసర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా పొద్దున్న రావటం, వాళ్ళు డ్యూటీ చేయటం, ఈ విధంగా పనిచేస్తున్నారు అనేటటువంటిది మాత్రం. మిగతా విషయాలు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత రిజల్ట్స్ వచ్చినాయి అనేటటువంటిది పక్కన పెడితే, ఇది ఒక మంచి వాతావరణం అనేటటువంటిది సాధ్యమా అసాధ్యమా తర్వాత చూద్దాము, ప్రయత్నం జరుగుతూ ఉంది. మోదీ గారి చర్చలోకి వెళ్తే కొద్దిగా డిబేట్ ఉంది, కానీ మీ విషయాన్ని తీసుకుంటే విలువలు, ఉనికి, ఈ విషయాన్ని తీసుకుంటే మీరు కూడా కేవలం ఉనికే ప్రాధాన్యం ఇచ్చారా? విలువలు ఇప్పుడు ఇవి రెండు కూడా, ఈ విలువలను కాపాడాలన్నా కూడా రాజకీయంలో ఉండటం అనేటటువంటి కూడా ముఖ్యమైనటువంటి అంశం. తప్పదు, కాంప్రమైజ్ కావాల్సిందే అంటారు. రాజకీయంలో ఉండటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఈ విలువలను కాపాడటానికి ఎక్కడి నుంచి కాపాడాలి, దాంట్లో ఉండి కాపాడాలి. కానీ మీ విషయాన్ని తీసుకుంటే తెలుగుదేశం ఆ రోజు హరికృష్ణ పార్టీ కొద్ది రోజులు, తర్వాత బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, ఈ రకంగా మారటాన్ని మీరు సమర్థించుకుంటారా? చెప్పాను కదా, ఈరోజు దాదాపు 32 సంవత్సరాల పైన నేను రాజకీయంలో ఉన్నా. నేను 32 సంవత్సరాలు రాజకీయాలు అంటే మామూలుగా అయితే 35 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లో కూడా కంటిన్యూస్గా ఎలక్ట్ అవుతూ వచ్చినటువంటి వ్యక్తిని. ఎలక్ట్ అవుతూ అంటే ఒకే ప్లేస్ నుంచి 5 సార్లు అసెంబ్లీకి, అక్కడి నుంచే పార్లమెంట్కి, రాజ్యసభకి కూడా డబ్బులు పెట్టకుండా నేను ప్రతిసారి అక్కడి నుంచి గెలుస్తూ ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నటువంటిది ముఖ్యం కూడా కాదు, డబ్బులు కూడా నాకు ముఖ్యం కాదు. ఆ రకంగా ఉండగలిగానంటే మీరు ఆలోచించండి. ఇంకొకటి, మలికి కూడా నేను ఎక్కించుకోలేదు అనేటటువంటిది ఇవాళ ఉన్నటువంటి నేను చెప్తుంటే నేను చెప్పుకున్నటువంటిది వీరు సాధ్యమైనంత వరకు నాకు మాత్రం ఆ రకమైనటువంటి అపవాదులు లేకుండానే నేను బయటకు వెళ్ళాను. ఏ పార్టీలోనే కరప్షన్ చేయలేదు మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అయితే, అసలు పార్టీలు మారటం, దట్టు భావసారూప్యత లేనటువంటి పార్టీలు, ఒక పార్టీకి సంబంధం లేనటువంటి పార్టీ విషయానికి వస్తే అసలు భావసారూప్యత ఏంటి? అన్ని పార్టీలు చేసేది ఒకటేగా, అన్ని పార్టీలు ఒకటేగా.
అంటే ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి పెద్ద తేడా ఏం లేదంటారా? అన్ని పార్టీలు కూడా ఎలక్షన్లో తెలుగుదేశానికి కాంగ్రెస్కి బీజేపీకి కాంగ్రెస్కి పెద్ద తేడా ఏం లేవంటారా? అన్ని పార్టీలు ఎలక్షన్లో ఖర్చు పెట్టడం, ఎలక్షన్లో ఖర్చు పెట్టిన తర్వాత ఇదే పని చేయడం. అదే చెప్తాను. ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇవాళ రాజకీయ పార్టీల మధ్య పెద్ద తేడా లేవన్నది మీరు అల్టిమేట్గా ఎప్పుడో చెప్పాను నేను. మీ గురించి అడుగుతున్నాను. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలన్నీ కూడా రాజకీయ పార్టీల మధ్య పెద్ద తేడాలు ఏం లేవు అంటారు. కాంగ్రెస్ చేసినా, తెలుగుదేశం చేసినా, ఎవరు చేసినా కూడా ఒకటే. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా ఎక్కడికి పోయినా పెద్ద తేడా ఏం లేదంటారు. ఎవరైనా కూడా ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి, తర్వాత వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బుని చేయాలి. పార్టీలు మారేటువంటి నాయకులందరూ, పార్టీలు జంప్ అయ్యేటువంటి నాయకులందరికీ దగ్గుపాటి గారు ఇస్తున్నటువంటి సలహా ఇది, ఏ పార్టీ అయినా ఒకటే అని వాళ్ళు చూజ్ చేసుకోవడం. రాజకీయాల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆ పందాల్లో వెళ్ళటం అనేటటువంటిది తప్పదు వాళ్ళకి. వాళ్ళు ఆంగా లేకపోతే వాళ్ళని సిస్టమ్ తోచేస్తుంది బయటికి. వాళ్ళు ఉన్న పరిస్థితి అది. ఇవాళ ఎవరు కరప్ట్ కాదు? మీడియా కరప్టు, ఇవాళ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కరప్టు, అధికార వ్యవస్థ కరప్టు, రాజకీయం కరప్టు, తోచేస్తుంది లేకపోతే బయటికి. కాబట్టి వాళ్ళు తప్పని పరిస్థితిలో చేస్తున్నారు కూడా అనుకోవచ్చేమో. రాజకీయాల్లో ఉండాలంటే తప్పదు ఇవన్నీ తప్పని పరిస్థితి అనుకోవచ్చేమో. అందుకోసం అడుగుతున్నాడు. అది మేము చేయలేం కాబట్టి మేము పక్క తప్పుకున్నాం. ప్రజాక్షేత్రంలో 3 దశాబ్దాల పాటు ఉన్నటువంటి వ్యక్తి ప్రజలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ రకంగా వాళ్ళతో డిటాచ్ అవ్వగలిగారు. అంటే నేను ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను ఒకటి నేర్చుకున్నా. జీవితం ఒకటే. జీవితం ఆనందంగా గడపకపోవటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి రాజకీయాల్లో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎప్పుడు కూడా సంతోషం లేదా? ఇప్పుడు లేదు. సంతోషకరం ఏంటంటే ఇవన్నీ చేసి ఇవన్నిట్లోనూ కూడా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలనేటటువంటి తృప్తి నాకుంది. ఆ మంచి నోటుతోటి బయటకు వచ్చాను. కాబట్టి ఇక మిగిలిన రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ షుడ్ ఎంజాయ్ ఫర్ మై సెల్ఫ్. ఇన్ని రోజులు నేను మా నియోజకవర్గం, మా ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. నేను ఎక్కడైనా ఏదైనా ఏ నిమిషం చిన్న సర్పంచ్ అయినా, చిన్న ఎంపీటీసీ స్థాయి నాయకుడి దగ్గర కూడా ప్రజలు ఈరోజు తండోపతండాలుగా వచ్చేటువంటి సందర్భంలో ప్రజలతో డిస్కార్ట్ అయ్యి అసలు ఎలా ఉండగలుగుతున్నారు అంటే, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కోండి ఏ విధంగా చేశాను, ఏ విధంగా వాళ్ళకి చెప్పి నేను బయటకు వచ్చాను అనేటటువంటిది. ఇటీవల కాలంలో 2 నాయకులు కనిపిస్తున్నారు. ఒకళ్ళు దగ్గుపాటి వెంకటేశ్వర గారు, 2 ముఖ్యమంత్రి దాకా వెళ్ళి దూరంగా ఉంటున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీ ఇద్దరికే సాధ్యమైందా ఇట్లాగా ప్రజలతో డిస్కట్ అయి ఉండడం? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా చేశాడు ఆయన. అందుకోసం అడుగుతున్నాను నేను. కాబట్టి నాకు చేయలేదనేటటువంటిది ఉండొచ్చు. కానీ చెప్పానే, జీవితం ఒకటే. 60 సంవత్సరాలు దాటింది. ఇంకా మనం యాక్టివ్గా ఉండేది ఒక 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లోనూ కూడా మనకి ఎక్కడో మీ మాటలు చాలా క్లియర్గా ఆ ఒక్క పదవి చేయలేకపోయారు అనే ఫీలింగ్ అయితే ఉంది కదా? డెఫినెట్గా ఉండొచ్చు. అది సాధ్యం కాదు అనేటటువంటిది తెలుసుకోకపోతే నేను జీవితాన్ని ఎంజాయ్ చేయలేను అనేది కూడా తెలుసు నాకు. సో అల్టిమేట్గా ఇంకా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నారా, లేక రాబోయే కాలంలో బహుసారూప్యత ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఏదైనా ఒక పార్టీ ఫ్లోట్ చేయాలనే ఆలోచన? పూర్తిగా రాజకీయాలతో దూరంగా ఉన్నాను. నేను నా ఫ్రెండ్స్, నా పుస్తకాలు, నా రైటింగు, నా గోల్ఫ్, నా టెన్నిస్, నా మనవరాలతోటి శుభ్రంగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము 3 పర్యాయాలు దేశాలు తిరుగుతూ అక్కడ చదివిన దాన్ని అక్కడ చూస్తూ ఆనందిస్తూ కాలం గడుపుతూ ఉన్నాను. ఈ రకంగా ఒక 10 సంవత్సరాలు మాత్రమే తిరగగలం అనేటటువంటిది కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు ఐ షుడ్ నాట్ వేస్ట్. మళ్ళీ ఆ గోళలోకి వెళ్ళి మళ్ళీ ఆ సిస్టంలో మళ్ళీ కింద మీద పడి వేస్ట్ చేయకూడదు అనేటటువంటి నాకు భావన. సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో అనుకుంటా నెక్స్ట్ వీక్ అనుకుంటారు. మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.